యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని భజన పాటకి మనం యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకున్నాం. లాస్ట్ వీడియోలో పాట పాడుకున్నాం. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారన్నమాట. మన ఊహకు కూడా అందరూ అనమాట, అంత తెలివిగల వాళ్ళు ఉంటారన్నమాట. ఆట వీడియో కోసం మన వీడియోలు చూస్తూ ఉంటారు. అలాంటి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే భక్తి పాటల వరుసలో బుక్ 1, బుక్ 2, బుక్ 3 ఉన్నాయన్నమాట. 3 బుక్స్. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి ఒక్కాడిస్తున్నాను, పాటకి పైన స్వరం కింద సాహిత్యం కానీ కాదు. అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు చెప్పే పాఠాలన్నమాట. పిల్లారి గీతములని అక్కడ సరిపోతుంది. అక్కడి నుంచి కీర్తనలకైనా సినిమా పాటలకైనా ఏ రచనకైనా సరే 2 రకాలుగా పాటకి స్వరాలు ఉంటాయి. ఎలాగంటే పాట పాడుకున్న వాళ్ళకి గాయకులకు ఒక రకంగా స్వరం ఉంటుంది. అంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు అక్కడ ఉంటాయి. అలా కాకుండా ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ సాహిత్యాక్షరం 4 ఉన్నాయి అనుకోండి, స్వరాక్షరాలు 8 వస్తాయి అనమాట. ఇది కీబోర్డ్ ప్లేయింగ్ విధానం, నాట్ కీబోర్డ్ ప్లేయింగ్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్కి. గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఈ పాట రచన మనకు ఎవరో తెలియదు. ఈ పాట గానం చేసినటువంటి వారు కొండల స్వామి గారు. ఈయన కూడా ఒక వీడియోలో చెప్పారు, నేను విన్నాను. అందరూ కొండల స్వామి గారు రాశారని అనుకుంటారంట, కానీ కాదు, ఇది పాపం ఆయనే చెప్పారనమాట. ఎవరో పూర్వులు. సో మనం పూర్వీకులు, ప్రాచీనులు అనొచ్చు అనమాట. మహానుభావులు చాలా అద్భుతంగా రాశారు. అలాగే సంగీతం పవన్ శ్రీ పసుపులేటి గారు చాలా చక్కగా సమకూర్చారు. రాగం ఇది నా దృష్టిలో అగ్నికోపము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు, ఫారం నోట్స్ ఏమీ కలపలేదు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. అగ్నికోపం మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూడండి. సగ్గమ్మ పైనీసా. ఆరోహణలో జాగ్రత్తగా గమనిస్తే మీరు రీ దాని 2 స్వరాలు తీసేసాం. అవరోహణ సానీప మాగరీసా దా ఒకటే తీసాం. 7 స్వరముల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. 7 స్వరాల్లో 1 స్వరం తీస్తే 6 స్వరాలు ఉంటాయి. 6 స్వరాలు ఉంటే షాడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఔడవ షాడవ రాగం అవుతుంది అనమాట. అదే మన అగ్నికోపము. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రీ త్రిశుభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారస్థాయి షడ్జమములు వస్తాయన్నమాట. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ ప్రయోగించలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. తాళం వేసేటప్పుడు ఎప్పుడు నంబర్స్తో వేయరు, జతులతో వేస్తారు. కిట్ట తక్క 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 4:30 శృతిలో ఉంది. నేను కూడా 4:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4:30 శృతిని, ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసింది, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం. 1వ శృతి మనకి ఇది. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు
ఈ భజన పాటకు యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం అగ్నికోపం యొక్క రాగమును ఒకసారి మనం ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సని ప మగరి సా సగమ పని సా సని ప మగరి సా లో పిచ్చులో సని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయి షడ్జం వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా మప పప్ప పప్పగా పాప మా పసాని పమా గమగా మప పప్ప పప్పగా పాప మా పసాని పమా గమగా గాగరి రి సాని సామాగరి ని సాసా గాగరి రి సాని సామాగరి ని సాసా మప పప్ప పప్పగా పాప మా పసాని పమా గమగా మప పప్ప పప్పగా పాప మా పసాని పమా గమగా గాగరి రి సాని సామాగరి ని సాసా గాగరి రి సాని సామాగరి ని సాసా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం మప పప్ప గమ మప గమ పాసని పామ గమగా మప పప్ప గమ మప గమ సాసని పామ గమగా గాగరి రి సాని సా సమగరి సని సాసా గాగరి రి సాని సా సమగరి సని సాసా మప పప్ప గా పాప మా పసాని పమా గమగా మప పప్ప గా పాప మా పసాని పమా గమగా గాగరి రి సాని సామాగరి ని సాసా గాగరి రి సాని సామాగరి ని సాసా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా పాప పాప మా పాప గమసాని పాప మమాగా పాప పాప మా పాప గమసాని పాప మమాగా గాగరి రి సాని సామాగరి ని సాసా గాగరి రి సాని సామాగరి ని సాసా మప పప్ప గా పాప మా పసాని పమా గమగా మప పప్ప గా పాప మా పసాని పమా గమగా గాగరి రి సాని సామాగరి ని సాసా గాగరి రి సాని సామాగరి ని సాసా. లాస్ట్ చరణమునకు మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మప్ప పప్పమ్మ మప్ప మా పససని పాపమ్మ గగ్గ మప్ప పప్పమ్మ మప్ప మా పససని పాప
మగ సా సగ గగ రి 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 సాని సా సమగ రి సని సా 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 సగ గగ రి 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 సాని సా సమగ రి సని సా సా మ ప ప ప ప ప గ ప ప మ ప స ని ప మ గ మ గ మ ప ప ప ప ప గ ప ప మ ప స ని ప మ గ మ గ గ గ గ రి రి సాని సా మ గ రి ని సా సా గ గ గ రి రి సాని సా మ గ రి ని సా సా గ గ గ రి రి సాని సా మ గ రి ని సా సా గ గ గ రి రి సాని సా మ గ రి ని సా సా. ఓకే, చాలా సంతోషం అండి మీతో నాకున్న స్వరజ్ఞానాన్ని పంచుకుంటాం. మీరు యూట్యూబ్లో చూస్తూనే ఉంటారు, చాలామంది ఎందరో మహానుభావులు ఉన్నారు కానీ పాటలు పాడేస్తున్నారు అన్నమాట. పాటలు పాడటం వల్ల ఏముంది, పామర్లు పాడతారు, మన సంగీతజ్ఞులు పాడతాం. కానీ వారికి మనకి తేడా ఏమిటి? సంగీతజ్ఞులు స్వరం తెలిసినటువంటి వాళ్ళు, సంగీతం నేర్చుకున్న వాళ్ళంతా కూడా డిప్లొమా హోల్డర్స్, లేకపోతే ఇంకా పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా స్వరం రాయటం అంత తేలిగ్గా రాదు, నాకు తెలిసింది. కానీ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారు రాసి పెడితే చక్కగా మనం భావితరాలకు ఉపయోగపడుతుంది అనమాట. కానీ కష్టమని మానేస్తారు అన్నమాట కొంతమంది తెలియక కొంతమంది తెలియక మానేస్తారా, కొంతమంది మనకి ఎందుకు లేరా అని అంటారు. మీరు చూడండి, ఎంతోమంది మహానుభావులు యూట్యూబ్లో మనం బాలు గారి దగ్గర పాడిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు చాలా గొప్పవారు. నేను వాళ్ళ పాటలందరికీ కూడా అందరి పాటలు కూడా విన్నాను. కానీ వారు కూడా పాటలే పాడుతున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు. దయచేసి స్వరం తెలిసిన వారందరూ కూడా స్వరం కొన్ని పాటలకు రాసిస్తే అది భావితరాల వారికి ఉపయోగపడుతుంది. చిన్న వయసులో సంగీత స్వరజ్ఞానం కోసం తప్పించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నా వీడియోలు చూసి నా దగ్గర కనీసం ఒక 40 మంది నేర్చుకుంటున్నారు. వారందరూ కూడా చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ కూడా 50 సంవత్సరాలు, 55, 70 సంవత్సరాల వాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు. గురుగారు మీలాగా స్వరం పాడాలని. వీళ్ళందరూ కూడా సంగీతం రాదంటే కొన్ని వందల పాటల కీబోర్డ్ మీద ప్లే చేస్తారు. ఆ రాగం పేరు, ఆ స్వరం, అది ఎక్కడ ప్రారంభం అవుతుంది, అతీతమా అనాగతమా సమమా, మరి 2 అక్షరాల జాగా, 1 అక్షరం జాగా, 3 అక్షరాల జాగా, మళ్ళీ అవి కూడా ఒక అక్షరం ధృతకాలం, ఒక అక్షరం విలంబిత కాలం. ధృతకాలం అంటే స్పీడ్గా, విలంబిత కాలం అంటే స్లోగా అనమాట. ఇవన్నీ తెలిసి పాడితే పాట. చాలా సంతోషం. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఇది మనకి 2వ వీడియో. ప్రతి పాటకి 4 వీడియోలు వస్తాయి మనకి. అభిమానుల కోరిక మేరకు ఒక వీడియో పాట పాడుకుంటున్నాం, ఒక వీడియో పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. ఇది 2వది. 3వది మీకు నేర్పిస్తాను చిన్న బిట్స్ చెప్పి. ఇవందరూ కూడా ఎంతోమంది నాకు ఫోన్ చేసి, గురుగారు మీరు పాడేస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది, మీకు ఆనందంగా ఉంది, కానీ మాకు చిన్న బిట్స్ చెప్తే, స్వరం చెప్తే అయ్యా మేము పాడుకుంటామంటే, అలా కూడా 3వ వీడియో వస్తుంది అనమాట. రేపు పొద్దున్న నెక్స్ట్ వీడియో. తర్వాత కీబోర్డ్ ప్లేయింగ్ వీడియో. మన ఛానల్ ఎవరైనా చూస్తే పాటగాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఎవరికైనా సరే నేను క్లియర్గా ప్లే చేసి చెప్తున్నాను మీకు. మరి చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటను మీకు నేర్పిస్తాను, ఈ భజనను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.